హాయ్ హలో వెల్కమ్ టు నెట్ న్యూస్ తెలుగు ఛానల్. నేను మీ భానుప్రకాష్. ఇప్పుడు మనము ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ నాగరాజు గారు మన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీసీ నుంచి ఉన్నారు. ఇక్కడ తనతో మనం ఇప్పుడు బీసీ విద్యార్థి సంఘం నుంచి తను ఏమేం కార్యక్రమాలు చేపట్టబోతున్నాడు, బీసీలకు కులగణన పైన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాని చరిత్ర ఏంటి, రిజర్వేషన్ విషయంలో ఏ విధంగా వాళ్ళు పోరాడుతున్నారు, ఉద్యమాలు ఏ ఎత్తున ఎలాంటి రూపంలో వాళ్ళు చేపడుతున్నారు, మరి బీసీలలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఐక్యమై మరి భారీ ఎత్తున మరి మొన్న ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో కూడా చాలామంది తరలి రావడం జరిగింది. దానికి తీన్మార్ మల్లన్న గారు కూడా మరి మద్దతు తెలిపి తను రావడం జరిగింది. అలాగే ఇప్పుడు బీసీ కులగణన జరిగేంత వరకు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఎలాంటివి కూడా చేపట్టద్దు అనేటువంటి ఉద్దేశంలో భారీ ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. దాని విషయంలో మనం ఇప్పుడు రాష్ట్ర విద్యార్థి సంఘం బీసీ ఉపాధ్యక్షుడు ఆర్గంటి నాగరాజు గారిని మనం కలవడం జరిగింది. తన మాటల్లో మనం ఆయన విషయంలో మనం మాట్లాడదామని తెలుసుకుంటున్నాం. ఓకే అండి, నమస్తే. మీ పేరు? అన్న, నా పేరు ఆరగంటి నాగరాజు గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్. ఓకే, ఇప్పుడు బీసీ విద్యార్థి సంఘం నుంచే కాకుండా బీసీ ఐక్య కులాలు ఏవైతే ఉంటాయో వాటి తరపు నుంచి మీరు ఎలాంటి ఉద్యమాలు చేపడుతున్నారు, వారికి ఎలాంటి రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు, వారి అంటే మహిళలకు కానీ పురుషులకు కానీ వీళ్ళకు చట్టసభలలో కానీ ఇలాంటి వాటి మీద ఎలాంటి రిజర్వేషన్ కోరుకుంటున్నారు, మీరు ఎలాంటి స్ట్రాంగ్ నిర్ణయంలో ఉన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఏఐసిసి నాయకులు, అగ్రనాయకులు అని పిలువబడేటటువంటి కాంగ్రెస్లో ఇలా కాంగ్రెస్ అంటేనే రాహుల్ గాంధీగా చెప్పబడేటటువంటి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి పిలుపు విన్నాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికల్లోకి పోతామని చెప్పిన మాట వాస్తవం. ఆ మాట ప్రకారమే ఇప్పటికి కూడా సంవత్సరం మీద 4 నెలలు, దాదాపు 14 నెలలు అవుతున్నప్పుడు కూడా వారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఇంటింటి సర్వే చేపట్టి ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఇది ఒక దిక్సూచి అవుతుంది, ఒక మార్గనిర్దేశం అవుతుంది అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా అగ్రనాయకులను పిలువబడేటటువంటి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇవాళ అనేక మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారి లెక్కలు చేపట్టుకున్నారు తప్ప బీసీ లెక్కలు చేపట్టలేదు. బీసీలను తక్కువ చేసి ఇవాళ గతంలో 2014లో చూసుకుంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు 51% బీసీలు ఉన్నారని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీసీలు 46%కే ఉన్నారని చెప్పి ఇలా బీసీలకు ముస్లింలకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఇలా ఏం సంబంధం? ముస్లింలను కూడా బీసీలలో చేర్చి ఇలా 5% ఉన్నటువంటి ముస్లింలను ఇలా 10%కి పెంచి ఇలా బీసీలను కూడా బతుకుండగానే 21 లక్షల మందిని సజీవ దహనం చేసినటువంటి వ్యవస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని కూడా తెలియజేస్తున్నా. అయినా కూడా ఇలా అది వారు చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీసీ కులగణన లెక్కలను చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన లెక్కలు మొత్తం కూడా తప్పుల తడకలాగా ఉన్నాయి. కాబట్టే మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు చేపట్టినటువంటి సర్వే రిపోర్టును పూర్తిగా చించివేసి తలగబెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది పనికి మాలిన లెక్కలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసినాం. ఏ విధంగా లెక్కలు చేయాలి, బీసీలం ఎంత శాతం ఉన్నామో తెలియజేసినాం. 60%కి పైబడుకున్నటువంటి కులాలం బీసీలం, 136 కులాలం బీసీలం. ఇలా బీసీలు అంటే చిన్న చూపు ఎందుకు మీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం నాయకులకు నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారా? అందుకోసమే బీసీలను తక్కువ చేసి చూస్తూ ఉన్నారా అని మాకు ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నది. ఇవాళ మీకు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు. ఇవాళ అగ్రవర్ణ నాయకులలో, అగ్రవర్ణ సమాజంలో, సామాజిక వర్గంలో కూడా పేదవారు ఉన్నారు. మీరెంత శాతం ఉన్నారో అంత శాతం మీకు రిజర్వేషన్ అందాలి. మీకు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కోసం మా పోరాటం కాదు, మేమెంత శాతం ఉన్నామో అంత శాతం మాకు వాటా దక్కాల్సిందే. అందుకనే
ఇవాళ డెడికేషన్ కమిషన్ పేరిట రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్లను పెట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు తలకగా ఇలా లెక్కలు చెప్పింది. దానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టినాం. ఇవాళ దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు ఇలా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అర్హత లేకుండా పోయింది. ఎందుకంటే వారు కనీసం కులగణలో పాల్గొనలేదు, వ్యతిరేకించడం జరిగింది. అయ్యా దయచేసి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులకు ఇలా చేతులెత్తి దండం పెట్టి కొడుతున్నాం. ఎందుకంటే జెండాలు మోసింది మేము, దండాలు పెట్టింది మేము, జేజేలు కొట్టింది మేము, పైసలు పంచింది మేము, పులిహోర పొట్లాలు పంచింది మేము, బిర్యానీ పొట్లాలు పంచింది మేము, మిమ్ములని చీరలలో గుసబెట్టింది మేము కదా. మేము లేకపోతే, మా బీసీ లేకపోతే మీరు ఎక్కడిది, మీకు ఈ పదవులు ఎక్కడివి? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూర్చున్నారంటే దానికి కారణం మా బీసీలు కదా. 136 కులాల మేము మా భుజాలపైన మోసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాం కదా. ఇలా అధికారంలో కూర్చొని మమ్మల్ని ఎందుకు మీరు మర్చిపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. వెంటనే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కన్నులు తెరిచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెల 16 నుంచి 28 తారీఖులలో నిర్వహించేటటువంటి సర్వేలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలి. మీ వివరాలు చెప్పినప్పుడే మనకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాటా దక్కడానికి అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ దక్కడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలను చట్టబద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా జిల్లాల వారీగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కావచ్చు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు, మన ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఎవరైతే పాల్గొనలేదో వారందరూ కూడా కులగణనలో భాగస్వాములు అయ్యే విధంగా చూసి ఈ కులగణన సంఖ్యను మనం పెంచుకున్నప్పుడే, మన వాటా మనకు తెలిసినప్పుడే, మన లెక్కలు మనకు తెలిసినప్పుడే మన దమ్మేందో మన సత్తా ఏందో నిరూపించబడుతుంది. మనం చట్టసభల్లోకి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోవాలని ప్రత్యేకంగా కోరుతున్నా. ఈ యొక్క మరొకసారి కులగణను అవకాశం కల్పించినటువంటి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇలా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఇలా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇవాళ వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ రెడ్డి గారు కావచ్చు, అందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. మీరు ఇదే విధంగా ముందుకు పోయి ఈ దేశవ్యాప్తంగా దిక్సూచి అయ్యే విధంగా కులగణన, దేశానికి ఒక మార్గనిర్దేశం అయ్యే విధంగా, దేశవ్యాప్తంగా కులగణన జరిగే విధంగా మీరు ముందుకు తీసుకుపోయి పార్లమెంట్లో కూడా చట్టం చేసి చట్టబద్ధత కల్పిస్తారనే నమ్మకం, విశ్వాసం మాకున్నది. ఎందుకంటే మా విన్నపాలను మన్నించి, మా పోరాటాలను గుర్తించి, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కులగణన చేపడుతుంది. కాబట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నా. నా పేరు ఆరగనారాజ్, బీసీ విద్యాసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షునికి కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. ఓకే అండి, ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బీసీలకు విద్య, ఉద్యోగ ఏ రంగాలలో అయినా కూడా ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా బీసీలు వెనుకబడిన కులాలు వెనుకబడినట్టుగానే ఉంటున్నారు. మరి వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా పూర్తి న్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని మీరు వెలుగుచ్చినట్టు అనిపించట్లేదు. బయట మనం ఎక్కడ చూసినా కూడా బీసీలుగానే వెనుకబడిన కులాలుగానే ఉంటున్నారు. మరి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మీరు అన్నట్టుగా పార్లమెంట్లో మనకు ఒక బిల్ అనేది ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి తెలిపే విధంగా మన బీసీ ఐక్య కులాలన్నీ కూడా ముందుకొచ్చి, అలాగే మహిళలు కూడా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ వంతు కూడా మరి బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కనుక పెద్ద ఎత్తున కనుక నిరసనలు కనుక తెలియజేసి మనం అంటే ఏందో సత్తా కనుక చాటి చూపిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. నా మాటల్లో కాకుండా మీ మాటల్లో మరి ఎలా అంటే వాళ్ళు కూడా, మహిళలు కూడా రావట్లేదు. ఎక్కువ పురుషులు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. మహిళలు కూడా ముందుకు రావాలని మీరు ఎలాంటి భావిస్తున్నారు? ఇవాళ బీసీలలో మహిళలను చూసుకుంటే బీసీలు అంటేనే ఉత్పత్తి కులాలు, సంపదను సృష్టించేటటువంటి కులాలు. ఇవాళ ఏ కులం చూసుకున్నా ఒక చరిత్ర కలిగినటువంటి కులమే. చాకలి వాళ్ళు చూసుకున్నా కూడా, మంగలి వాళ్ళు చూసుకున్నా కూడా, గౌడ సామాజిక వర్గం చూసుకున్నా కూడా, వడ్డెర వాళ్ళు చూసుకున్నా కూడా, ముదిరాజులు చూసుకున్నా కూడా, ఇట్లా చెప్పుకుంటా పోతే 136 కులాలు ఉన్నటువంటి మనం ఆత్మగౌరవంతో బతికేటటువంటి కులాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆత్మ వంచన చేసుకునేటటువంటి కులాలు కావు. ఇవాళ వారికి ఎంత ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఏదున్నా కూడా అణిగి మణిగి బతికేటటువంటి కులాలు. ఇవాళ బహిర్గతమయ్యే కులాలు కావు, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే కులాలు కావు. ఎందుకంటే నమ్ముకొని ముందుకు పోయేటటువంటి కులాలు. అందుకనే ఇలా మహిళల్లో ప్రధానంగా బీసీ మహిళల్లో చైతన్యం లేదు.
వారికి నాయకత్వం వహించడానికి ముందుకొచ్చే మహిళల సంఖ్య లేదు కాబట్టే వారు ఇవాళ వెనుకబడిపోతూ ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లో బీసీ మహిళా బిల్లు పెట్టాలని చెప్పి మేము గతంలోనే మా నాయకుడు మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద కూడా ఇవాళ పార్లమెంట్లో ఖచ్చితంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలని చెప్పి ఉద్యమం చేసినాం. బీసీలకు నేషనల్ సెమినార్ పెట్టి కూడా ఇవాళ తెలంగాణ భవన్లో కూడా పెద్ద ఎత్తున మా యొక్క వాదనను వ్యక్తపరిచినాం, తెలియజేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా తెలంగాణ మహిళా సమాజమా, విద్యార్థి మహిళా మనులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మనకి ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా నష్టం జరుగుతున్నదో వారికి మనకి ఇవ్వద్దని అనట్లేదు, వచ్చిన దాన్ని పోవాలని మేము అనట్లేదు. కాకపోతే మాకు కూడా మా వాటా ఎంతనో, మా జనాభా ఎంతనో అంత వాటా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా మాకు రెడ్లంటే కోపం లేదు, రెడ్లంటే ద్వేషం లేదు, వాళ్ళు మాకు శత్రువులు కాదు, మా కుటుంబ సభ్యులే. వాళ్ళు కూడా అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారు, వాళ్ళను కూడా మేము కలుపుకుంటాం, మా మనసుకు హత్తుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ తరపున కూడా మేము కొట్లాడతాం. కానీ ఇవాళ మాకు రావాల్సిన వాటా గురించి మేము ప్రధానంగా కొట్లాడుతూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా మనులను కూడా చైతన్యవంతం చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన విధంగా ముందుకు పోతుందని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం. ఓకే అండి, ధన్యవాదాలు.